వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 2 ఎకరాల 99 సెంట్లలో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి. ఇది ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ఏరియా. అలాగనే ఈ ప్లాట్స్ పొల్యూషన్ లేని ఏరియాలో, మంచి వాతావరణంలో, ప్రైమ్ లొకేషన్లో ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి. ఇది 3 ఎకరాల వెంచర్ అండి. ఆల్రెడీ చుట్టూ వీళ్ళు ఫెన్సింగ్ వేశారు. అలాగనే రోడ్స్ వచ్చేసి 30 అడుగుల రోడ్లు తీశారు. దీనిలో మనకి 100% వాస్తు, క్లియర్ టైట్లు, అలాగనే వీళ్ళు కరెంటు కూడా వీళ్ళు ఇస్తారు. అలాగనే ఏదైతే ఈ రోడ్స్ ఉన్నాయో ఈ రోడ్స్ సిప్స్ కూడా వేస్తారు. డెవలప్మెంట్లో ఎక్కడా కూడా వీళ్ళు రాజీ పట్టలేదండి. ఇక్కడ ప్లాటింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ 70% ప్లాట్స్ ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. అంటే ఒక్కసారి ప్లాట్స్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్లాట్ తీసుకుంటారు. ఎందుకంటే అంత ప్రైమ్ లొకేషన్లో, డెవలప్డ్ ఏరియాలో, అతి తక్కువ కాస్ట్లో ఈ రోజున మనకి ఇక్కడ ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ గజం వచ్చేసి వీళ్ళు 14,000 చెప్తున్నారండి. ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి 133 గజాల నుండి ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇది ఏరియా వచ్చేసి విజయవాడ పైపు రోడ్డుకి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నైనవరంలో ఈ రోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి. పాల ఫ్యాక్టరీకి 4 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అలాగనే చెన్నోట్పల్లి దగ్గర నుండి కాజా టోల్ గేట్ వరకు వెళ్ళే విజయవాడ బైపాస్ 6 లైన్స్ బైపాస్ అంటారండి. ఈ 6 లైన్స్ బైపాస్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇమ్మీడియట్గా మీరు చూస్తున్నారు చుట్టూ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, గ్రూప్ హౌసెస్, ప్రైమ్ లొకేషన్లో ఈ రోజున మీకు ఈ ప్లాట్లు చూపించడం జరుగుతుందండి. ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.